హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే ప్రతి మనిషి జీవితంలోని ఎవరో ఒక వ్యక్తి ఉంటారండి. వాళ్ళతో టైమ్ టు టైమ్ ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళకి దూరం అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి చాలా కామన్‌గా జరుగుతుంటాయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయాయి ఇలాంటివి. ఒక మనిషి లైఫ్‌లోని ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఒక్క వ్యక్తి కాదు, ఎక్కువ మందే ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. సో, అసలు జనరల్‌గా వచ్చే ఐడియా ఏంటంటే, ఈ వ్యక్తికి అసలు ఒక్కసారైనా మనల్ని చూడాలి అనిపిస్తుందా? లేకపోతే మాట్లాడాలి అనిపిస్తుందా? ఇలా అనుకుంటుంటారు. సో, ఈరోజు నేనేంటంటే, ఈ వ్యక్తికి మాట్లాడాలి అనిపిస్తుందా అనేది కాదండి చెయ్యాలి అనుకుంటుంది. అసలు వీళ్ళకి ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? ఆ పాజిటివిటీ అనేది వాళ్ళలో కొంచెమైనా ఉందా? అనేదైతే ఈరోజు రీడింగ్. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ రీడింగ్ ఏంటంటే, మీలో చాలామంది ఆలోచనలను బేస్ చేసుకొని చేస్తుందని చెప్పొచ్చు. ప్రతి మనిషికి అయితే ఇలాంటిది ఒకటుంటుందండి. సో, అందుకే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేయాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం అసలు. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఏంటంటే, మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఒక అబండెన్స్ వచ్చినట్టు ఫీల్ అయ్యారండి. ఎందుకో కానీ మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. లేకపోతే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పొచ్చు. మేబీ మీరేంటంటే వీళ్ళకి ఫినాన్సెస్ పరంగా కూడా హెల్ప్ చేశారేమో. మీ నుంచి అయితే ఆ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ వ్యక్తికి మీకు ఏంటంటే, అంటే ఒక మంచి కనెక్షన్ ఉందని చెప్పొచ్చండి. ఒకవేళ వీళ్ళు అంటే మీకు లవర్ అయినా, లేకపోతే హస్బెండ్ అయినా, లేకపోతే ఫ్రెండ్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే ఏం పర్వాలేదు. ఏ జెండర్ అయినా పర్వాలేదు. సో, ఈ వ్యక్తితోని మీకున్న కనెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కనెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ జెన్యూన్ కనెక్షన్ అండి. ఇక్కడ వాళ్ళు ఫేక్ చేయలేదు ఎక్కడా కూడా. మీరు ఎక్కడా ఫేక్ చేయలేదు. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎంత సిన్సియారిటీ ఉంది, లేకపోతే ఎంత ఆనెస్టీ ఉంది అని. బట్ స్టిల్ ఏమైనా డిఫరెన్సెస్ వచ్చుంటే అది బై ఫేట్ జరిగుండొచ్చు. ఆర్ బై కర్మ కూడా ఇలాంటివి జరగొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు బ్యాడ్, మీరు బ్యాడ్ అని కాదు. సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. ఇద్దరు కొంత అంటే ఆ నెగటివిటీ ఫేస్ చేసుంటారు. ఇక్కడ నాకైతే పాస్ట్‌లో చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ లవింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే కొంతమందికి ఏంటంటే దూరం అయిపోయినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు వీళ్ళు మనతో జెన్యూన్‌గానే ఉన్నారా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ అనేది అసలు జెన్యూన్‌గానే స్టార్ట్ చేశారా? ఇందులోని వీళ్ళు ఎంత హానెస్ట్‌గా ఉన్నారు? ఇలాంటి డౌట్ అనేది చాలా కామన్ క్వెషన్ అండి. సో, ఇక్కడే నాకేమనిపించింది అంటే, మీరు ఒకవేళ కానీ ఇది క్వెషన్ చేసినట్టయితే దీనికి ఆన్సర్ అయితే ఒకటేనండి. వాళ్ళు చాలా సిన్సియర్‌గా ఉన్నారు. అండ్ మీ విషయంలో చెప్పాను కదా! మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఓకే చెప్పినప్పుడైనా, లేకపోతే వీళ్ళతోని మీరు పరిచయం పెంచుకొని ఇంకొంచెం దగ్గరైనప్పుడైనా సరే, వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరేంటంటే బాగా నచ్చారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తులు మేబీ పెద్ద ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఎక్కువ మాట్లాడడం కానీ, లేకపోతే బాగా ఎక్స్‌ట్రోవర్ట్ లాగా బిహేవ్ చేయడం కానీ అవేం కాదు. వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. స్లోగా ఉంటారు. కానీ మనుషులేంటంటే ఏదైనా ఒకటి అనుకున్నారు, లేకపోతే ఏదైనా ఒకటి ఆలోచించారు అంటే దానికి కమిటెడ్‌గా ఉండడానికే ట్రై చేస్తారండి. ఇలాంటివి డిస్టర్బెన్సెస్ వచ్చాయంటే అందుకే నేను చెప్పాను కదా! అది బై కర్మ అయినా అయ్యుండాలి, లేకపోతే బై ఫేట్ అయినా అయ్యుండాలి. బట్ ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని అసలు ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటున్నారా అనే క్వెషన్ కానీ వేస్తే
డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడేంటండి పాస్ట్‌లో కూడా మిమ్మల్ని ఏంటంటే ఎప్పుడూ చూడాలి, మీతోనే ఉండాలి అనే అనుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని చూస్తే బావుంటుంది. లేకపోతే ఒక్కసారి కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎందుకో కానీ వాళ్ళకి థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంది. అది ఈ రోజుకి బెటర్ అవ్వకపోయినా సరే అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో అయినా బెటర్ అయితే చాలు అనే ఆ మైండ్ సెట్‌లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొన్ని ప్యాటర్న్స్‌ని విడిచిపెట్టలేకపోతున్నారండి. అంటే వీళ్ళిప్పుడు ఏదో మీ విషయంలో ఒకటి నమ్మారు. లేకపోతే ఒకటి నిజం అనుకున్నారు. అది విడిచిపెట్టలేకపోతున్నారండి. అంటే వీళ్ళు పంతాన్ని పక్కన పెట్టేసి మీతోని వాళ్ళు అగ్రీ అయ్యి ఆ పరిస్థితి లేదిక్కడ. కానీ మిమ్మల్ని చూడాలి అనుకుంటుంది మాత్రం నిజం. అండ్ మీతో ఫ్యూచర్‌లో అయినా సరే కలిసుండాలి అనుకుంటుంది కూడా నిజమే. కానీ వాళ్ళ మనసేంటంటే దీనికి మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ మీ పర్స్‌పెక్టివ్ నుంచి చూడడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లోని వీళ్ళు చేస్తుంది తప్పు అని ఎవరైనా చెప్పినా సరే వాళ్ళకది అర్థం అవ్వట్లేదని చెప్పొచ్చండి. వీళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే ఒకవేళ వీళ్ళు తప్పు అని ఒప్పుకున్నట్టయితే వాళ్ళ ఇగో అనేది దెబ్బతింటుంది అనే ఫీలింగ్ స్ట్రాంగ్‌గా ఉందండి. సో, దీనివల్ల వీళ్ళేంటంటే అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ మీతో ఉండాలి, లేకపోతే మిమ్మల్ని చూడాలి అని అనుకోవడం మాత్రం నిజమండి. ఇక్కడ వాళ్ళ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే మనిషికేంటంటే రిలేషన్‌షిప్ ఎక్కువ, ఇగో ఎక్కువ అంటే ఇగోయే ఎక్కువ. రిలేషన్‌షిప్ కాదు. అలా అని చెప్పి అది వాళ్ళ తప్పు కాదు. మరి అది వాళ్ళ నేచర్ అండి. ఎవరేం చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమందేంటంటే దేనికైనా రెడీ అయిపోతారు. అంటే సాక్రిఫైస్ ఏ లెవెల్‌కైనా చేయడానికి చూస్తారు. బట్ కొంతమందేంటంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఇది. ఈ ఒక్కటి మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారండి. దానివల్లే వాళ్ళకేంటంటే మనసులో ఎంతున్నా సరే అది బయటికి ఓపెన్‌గా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చు. కానీ ఎవ్రీడే కూడా వాళ్ళ ఆలోచనలో మీరున్నారండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని వాళ్ళు చూడాలి అనే అనుకుంటున్నారు. ఒక్కసారైనా సరే మాట్లాడాలి. అంటే చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది కానీ మరి దానికి ఎక్కడో వాళ్ళకి స్కోప్ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూసారు అంటే మళ్ళీ ఇరుక్కుంటారు. మళ్ళీ ఇందులో లాక్ అయిపోతారు అనే భయం కూడా ఉందండి. ఇప్పుడు ఏదో మిమ్మల్ని మీట్ అయ్యి, మీతో మాట్లాడి, లేకపోతే ఏదో అంటే సార్ట్ ఔట్ చేసుకుంటే అయిపోతుంది. కానీ వీళ్ళెలా అనుకుంటున్నారు అంటే, ఒకవేళ కానీ వీళ్ళు మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా, మిమ్మల్ని కలిసినా సరే ఇది ఏమవుతుందంటే, మీరు ఏదో ఒక వేలో వీళ్ళని ఇరికిస్తారు. మళ్ళీ కాంటాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ కానీ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు చెప్పాల్సింది మీరు చెప్తారు. మీ ఒపీనియన్స్‌కి మీరు స్టిక్ అయ్యి ఉంటారు. వాళ్ళేంటంటే ఇంకా ఏది చెప్పలేరు. లేకపోతే వాళ్ళ ఆ ఒపీనియన్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆ ఆలోచనలు ఎక్కువున్నాయండి. మెయిన్ వీళ్ళు పంతం అనేది వీళ్ళని ఎటూ తీసుకువెళ్ళలేకపోతుంది. అంటే వీళ్ళని ఏంటంటే ఒక బెటర్ ప్లేస్‌లో పెట్టలేకపోతుంది. అదేంటంటే వీళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. వాళ్ళు అనుకున్నారు అది అవ్వాలి. లేకపోతే వాళ్ళది నిజమని నమ్మారు అదంతే ఇంకా. అలాంటి మైండ్ సెట్‌లో వీళ్ళున్నారండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. సో, దీనివల్ల ఈ వ్యక్తులేంటంటే కొంచెం ఆ జోన్ నుంచి బయటకి రాలేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడేంటంటే డెఫినిట్‌గా మిమ్మల్ని వాళ్ళు చూసినా, మీతో మాట్లాడినా, లేకపోతే మిమ్మల్ని ఇలా కలిసి ఎక్కడైనా సరే అంటే కూర్చొని ఇది సిట్యుయేషన్ అనుకోని ఏదైనా ఇద్దరు డిస్కస్ చేసుకున్నా వాళ్ళేంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో, లేకపోతే వాళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోలేమో. ఆ చాయిసెస్ ఏంటంటే మీకు ఫేవర్‌గా చేసుకోవాల్సిన పరిస్థితేమో. దానివల్ల వాళ్ళు ఇరుక్కుంటారేమో, లేకపోతే వాళ్ళు ఏదైతే నిజమని నమ్మారో అది అబద్ధమని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుందేమో. ఇలా మనుషులకేంటంటే రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయండి మైండ్‌లో. వాళ్ళ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేరండి. కావాలంటే మిమ్మల్ని ఎక్కడైనా దూరం నుంచి చూసి వీళ్ళు బాగానే ఉన్నారు. లేకపోతే అంతా బాగానే ఉంది అనుకోని ఇలా పోనీ ఏదో సాటిస్ఫై అవుతారు అంటే అది కూడా లేదు. వాళ్ళేంటంటే క్లియర్‌గా ఇక్కడ ఒక ఫ్యూచర్‌ని చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు మరి అలా ఇది అవుతుంది అనంటే వాళ్ళకి కూడా దానికి ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పొచ్చు. మనుషులేంటంటే దీనివల్ల ఎమోషనల్ అవుతున్నారండి. చాలా అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయన్నమాట. ఒకసారి హైలో ఉంటే ఒకసారి లోగా ఫీల్ అవుతున్నారు. ఇలా మనుషులేంటంటే వాళ్ళని వాళ్ళే టార్చర్ పెట్టుకుంటున్నారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే మైండ్‌లో వాళ్ళకి చాలా థాట్స్ వస్తున్నాయి. వాళ్ళకి వాళ్ళే కొన్ని థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దీనివల్ల వీళ్ళేంటంటే చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చండి. మిమ్మల్ని చూడాలి అనంటే వాళ్ళు నిజానికి చాలా కష్టపడి
వాళ్ళతో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని బయటకు వస్తే తప్ప అది జరగదు అని చెప్పొచ్చండి. అనిపించడం అయితే అనిపిస్తుంది. కానీ దానికి దారి ఏది అనంటే తెలియట్లేదు వాళ్ళకి కూడా. సో, వాళ్ళేంటంటే కొంత పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారు. ఏ రోజైనా థింగ్స్ బెటర్ అవుతాయి. ఏ రోజైనా మారుతాయి. లేకపోతే ఎక్కడో కానీ యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తుంది అని నమ్ముతున్నారు. మేబీ యూనివర్స్ ఛాన్స్ ఇస్తుంది. కాకపోతే వ్యక్తులేంటంటే వీళ్ళ పంతాన్ని విడిచిపెడితే ఇది వెంటనే జరుగుతుంది. బట్ వాళ్ళ పంతాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా దాన్ని అలా పట్టుకొని వేలాడి దానివల్ల ఏ ప్రయోజనం లేకపోయినా సరే వ్యక్తులు ఇక్కడ దూరం అయిపోతున్నారు అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతసేపు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఈ పంతాన్ని మనం పట్టుకొని వేలాడకపోతే కష్టము. రేపనే రోజు ఈ వ్యక్తులు మనల్ని జడ్జి చేస్తారు. లేకపోతే ఈ వ్యక్తులకు మనం చులకన అయిపోతాం. ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళే టార్చర్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మీకది ఎలా ఉందో నాకు తెలీదు గానీ వాళ్ళకి మాత్రం అంటే చెప్తున్నాను కదా! చాలా కష్టంగా ఉందండి. ఇలా వ్యక్తులేంటంటే మీకే కమిట్ అయ్యి ఉన్నారు. మీ పరంగానే స్టిక్ అయ్యి ఉన్నారు. కానీ ఎంత స్టిక్ అయినా, ఎంత కమిట్మెంట్ ఉన్నా సరే అది కాదు కదండీ ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు వాళ్ళలో నా కమిట్మెంట్ లేకపోయినా సరే కమింగ్ డేస్‌లో డెఫినిట్‌గా వాళ్ళు ఇంకొంచెం ఇది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు. లైక్ మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, ఇంకొంచెం ముందుకు ట్రావెల్ అయితే బాగుంటుంది అనే ఆ ఫీలింగ్‌లోనే ఉంటారు. కానీ దానికి దారి ఎక్కడ దొరుకుతుంది అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదండి. మేబీ యూనివర్స్ వీళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తుందేమో అని మాత్రం వెయిట్ చేస్తున్నారు. అదైతే ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఇక్కడ ఒకటండి, ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరు కూడా కొంత వర్క్ చేయాల్సుంటుందండి. ఆ వ్యక్తులు స్ట్రగుల్ అవుతుంది నిజమే. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీరు ఇనిషియేట్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ నాకు అర్థమైందేంటంటే ఆ వ్యక్తిది ఒక్కళ్ళదే ట్రూ లవ్ అయితే కాదు. లేకపోతే వాళ్ళొక్కళ్ళ ఎమోషన్సే ట్రూ ఎమోషన్స్ కావు. మీవి కూడా అంతే. 100% మీరు కూడా వాళ్ళ పరంగా అదే ఫీల్ అయ్యారు. చెప్తున్నాను కదా! ఇక్కడ నాకు రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆ లవ్ అనేది మ్యూచువల్‌గా కనిపించిందనమాట. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా ఆ ఎమోషనల్ కనెక్షన్ మాత్రం జెన్యూన్ అండి. సో, ఈ కనెక్షన్ ఏంటంటే నిలబడాలి అంటే వాళ్ళేంటంటే అలాగొక స్టెప్ ఇనిషియేట్ చేయలేకపోతున్నప్పుడు మీరైనా చేయాల్సుంటుంది. డెఫినెట్‌గా మీ నుంచి వాళ్ళకొక సపోర్ట్ కావాలండి. మీరేంటంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేంటంటే తగ్గిపోతారు. లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా వాళ్ళు తప్పు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఆ ఒక్క భయం మాత్రం వాళ్ళనేంటంటే మీకు ఇంకా ఇంకా దూరం చేస్తుందని చెప్పొచ్చు. సో, మీరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసి, మీరైనా సరే వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి బయటకు వచ్చేలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చినా, మీతో మాట్లాడినా, మిమ్మల్ని చూసినా సరే వాళ్ళు ట్రాప్ అయిపోరు. దీనివల్ల వాళ్ళేంటంటే హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు ఏ చాయిస్ అయితే చేసుకున్నారో దానికి వాళ్ళు లైఫ్‌లో రిగ్రెట్ అవ్వరు అనే ఆ ఫీలింగ్ రావాలి. అంటే ఇక్కడ మరి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తులు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారండి. వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని డ్రాప్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈవెన్ ఈ విషయంలో ఎవరు చెప్పినా సరే వాళ్ళు వినే పరిస్థితిలో కూడా లేరు. సో, ఇలా ఉన్న ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ఎంతో కొంత బెటర్ చేయాలి అంటే మీలోని ఉన్న ఆ ట్రూ లవ్‌ని ఏంటంటే బయటికి తీయాలండి. వాళ్ళకది చూపించాలి. మీరు అలా జడ్జ్ చేసే టైప్ కాదు. లేకపోతే మీరంత ఇమ్మెచ్యూర్‌గా, చైల్డిష్‌గా థింక్ చేసే టైప్ కాదు అని వాళ్ళకి అర్థమవ్వాలండి. మీరొక కైండ్ పర్సన్. మీ నుంచి వాళ్ళకెప్పుడూ కూడా ఆ సపోర్ట్ దొరుకుతుంది. బట్ మీరేంటంటే వాళ్ళని అపోజ్ చేసుకుంటూ లేకపోతే వాళ్ళకి ఆ నెగెటివ్ వైబ్స్ ఇచ్చే టైప్ కాదు అనే క్లారిటీ వాళ్ళకొచ్చిన రోజు డెఫినెట్‌గా వాళ్ళు ఇనిషియేట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. లైక్ కలవాలి అనే దానికంటే కూడా మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి. మీతో కొంచెం సేపైనా టైమ్ స్పెండ్ చేయాలి. ఈ ఆలోచనలు మాత్రం వాళ్ళకున్నాయండి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
ఈ రిలేషన్‌షిప్‌లో అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారండి. అంటే ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా అంటే స్పెషల్ పర్సన్ లేకపోతే లవర్ అవ్వాలని రూల్ ఏం లేదు. చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, కొలీగ్స్ అవుతారు. ఇలా ఎవరెవరో అవుతుంటారు. మొత్తానికి మీ పర్సన్‌కి ఎవరైతే బాగా కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు అని చెప్పొచ్చు. అంతేకాని ఒక రిలేషనే ఉండాలని రూల్ అయితే ఏం లేదు. సో, ఇలా ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే మెయిన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని కాదు కానీ, మీ వ్యక్తి ఎందుకో కానీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఎక్కువ ఉండడం, వాళ్ళు చెప్పింది వినడం అలాంటివి చేస్తున్నారండి. వీళ్ళేంటంటే వాళ్ళ మెప్పు పొందడానికి ట్రై చేస్తున్నారు చాలా కాలం నుంచి అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే మీ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది కానీ ఎవ్రీడే కూడా మీకొక ఛాలెంజ్ లాగే అనిపించడం అనేది ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుందండి. ఇద్దరి మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు మీకోసం పక్కన పెడితే వాళ్ళు మాత్రం ఎలా అంటే ఇది బెటర్ అవుతుందా? లేకపోతే వర్స్ అవుతుందా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లోనే స్టార్ట్ చేశారు. 100% కాన్ఫిడెంట్‌గా అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా థర్డ్ పార్టీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇలా ఈ పర్సన్ ఎవరో కానీ వీళ్ళ లైఫ్‌ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు అని చెప్పొచ్చు. సో, ఇలా ఎక్కడో కానీ వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. రిలేషన్‌షిప్ అయితే డౌట్‌గానే స్టార్ట్ అయింది. 100% కాన్ఫిడెంట్‌గా స్టార్ట్ అవ్వలే. బట్ వాళ్ళేమనుకున్నారంటే థింగ్స్ బెటర్ అవుతాయి. టైమ్‌తో పాటు అంతా మంచిగానే ఉంటుంది అని వాళ్ళు అనుకోవడం జరిగింది. సో, ఎందుకో కానీ అలా అవ్వలేదు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయండి. ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్ అయితే మాత్రం మిమ్మల్ని చూడాలి అని అయితే అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట. ఈ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ వ్యక్తులకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకవేళ చూసినా, కలిసినా ఇవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయేమో అని అనిపిస్తుంది. దీనివల్ల ఇంకొంచెం కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఏర్పడతాయేమో అనే ఫీలింగ్ వాళ్ళకి మొదలైందండి. అంటే ఎక్కడో అంటే చూడాలి అనే ఫీలింగ్ ప్రతి మనిషికి ఉంటుంది. బట్ వీళ్ళు మాత్రం ఎందుకో చూడకపోతే మంచిది అనుకుంటున్నారు. దానికి రీజన్ వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని ఫ్యాంటసీస్‌లో ఉంటున్నారండి. సో, ఇలా ఇవి ఉండడం వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని చూసినంత మాత్రాన మీరు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిపోతారు. లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. లేకపోతే థింగ్స్ బెటర్ అవుతాయనే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళేంటంటే మీతో ఉన్న డిఫరెన్సెస్ ఇంకొంచెం పెరుగుతాయి. లేకపోతే ఈ గొడవలు ఇంకొంచెం ఎక్కువవుతాయి అనే ఆ ఆలోచనలోనే ఉన్నారనమాట. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇప్పుడైతే దీనికి సిద్ధంగా లేరండి. మెయిన్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళెందుకో కానీ ఈ పాస్ట్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. పాస్ట్‌లో మీకు ఈ వ్యక్తికి ఏ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో ఇద్దరి మధ్యలోని అంటే ఆ వైబ్స్ ఏవైతే మ్యాచ్ అవ్వలేదో ఈ వైబ్స్‌నే వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఎంత ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నా లేకపోతే ఇక్కడ ఎంత ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉంటాయి కదా! అవి వాళ్ళకి గుర్తు రావట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారు అంటే అనవసరంగా అంటే కలిసినా, అనవసరంగా మాట్లాడినా సరే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు గొడవ పెడతారు. లేకపోతే ఇది ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. లేకపోతే మీరు థర్డ్ పార్టీ గురించి మాట్లాడి ఇది పెద్దది చేస్తారు. ఇలా చాలా ఉన్నాయండి. అందుకే వాళ్ళేంటంటే మేబీ ఇలా దూరంగా ఉండడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని హేట్ చేస్తున్నారు అని నేను చెప్పను కానీ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటే ఇక్కడ ఒకటే ఆలోచిస్తున్నారు. మీరు కానీ వీళ్ళని కలిసినా, లేకపోతే వీళ్ళతో మాట్లాడినా, వాళ్ళు మిమ్మల్ని చూసినా, అంటే ఒక్కసారి చూసినా సరే, ఇదెలా ఉంటుంది అంటే డిఫరెన్సెస్ అనేవి పెరుగుతాయి అని వాళ్ళనుకుంటున్నారు. రెండవదేంటంటే, వాళ్ళిప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నారని చెప్పొచ్చండి. వాళ్ళకి వాళ్ళే కొన్ని మైండ్‌లో ఇమాజిన్ చేసుకొని, అంటే థింగ్స్‌ని ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకుంటున్నారు. సో, దీనివల్ల ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని కలిసినా, మిమ్మల్ని చూసినా థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు. దానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని కలిస్తే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇంకెంత గొడవ పడతారు, ఇంకెంత పెద్దది చేస్తారో అనే భయం. చాలా వరకు ఇక్కడ థర్డ్ పార్టీ అన్నప్పుడు మీరైతే ఏదో వాళ్ళ స్పెషల్ పర్సన్ అనే అనుకోవద్దండి. డెఫినెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ తీసుకువస్తుంటారు. ఆ వ్యక్తి పేరెంట్స్ కానీ, లేకపోతే బ్రదర్ కానీ, సిస్టర్ కానీ ఇలా ఉంటారండి ఎవరో ఒకళ్ళు. ఇలాంటి సిట్యుయేషన్ అయితే నాకిక్కడ బాగా కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే చూడకపోతేనే మంచిది, కలవకపోతేనే మంచిది, మాట్లాడకపోతేనే మంచిది అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారండి వాళ్ళు. వాళ్ళైతే సఫర్ అవుతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఇంక సఫర్ అవ్వడానికి ఏముందండి, వాళ్ళు చూస్తేనే గొడవ అయిపోతది అని అనుకుంటున్నప్పుడు అంటే, డెఫినెట్‌గా గొడవ అవుతుందండి. అయిపోతది అని వాళ్ళు అనుకోవడం కాదు, అవుతుంది. ఆ గొడవ మీతో అవ్వకపోయినా సరే, వాళ్ళకి
ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి అవుతుంది. ఆ క్లారిటీ వీళ్ళకి ఉందండి. సో అందుకే ఎక్కడో మనసులో ఉన్నా సరే దూరంగా ఉండడమే మంచిది అని ఫీల్ అవుతున్నారు. ఎక్కడో థింగ్స్ అంటే ఇలా చూసుకుంటే బెటర్ అవుతుంది అనే ఆ ఫీలింగ్ ఉన్నా సరే ఈ గొడవలు పెరుగుతాయి, డిఫరెన్సెస్ వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు కూడా ఏంటంటే ఏదైనా మాట్లాడతారు కదా, అలా చూసినప్పుడు డెఫినెట్గా మీరు మాట్లాడాల్సిన మాటలు కొన్ని మాట్లాడతారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే మీ పెయిన్ని మీరు చెప్తారు వాళ్ళకి. సో అది వాళ్ళు అర్థం చేసుకోలేరని కాదు, కానీ ఇక్కడ అర్థం చేసుకున్నా ఏం చేయలేని పరిస్థితి అండి. బాగా సరెండర్ అయిపోయారు థర్డ్ పార్టీ వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మీకు దీనివల్ల ఏ బెనిఫిట్ లేదు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే థింగ్స్ బెటర్ అవ్వు అని మాత్రం ఒక క్లారిటీ ఉందండి. ప్లస్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, మేము ఇంత బాగా చూస్తున్నాం, లేకపోతే అన్నీ ఇస్తున్నాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంతలాగా మంచిగా ట్రీట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని మీట్ అవ్వడం ఏంటి, లేకపోతే వాళ్ళని చూడాలనుకోవడం ఏంటి, లేకపోతే అక్కడికి వెళ్ళడం ఏంటి. సో ఇలా వీళ్ళు చాలా మాటలు అంటారు అని ఆ భయం కూడా ఉందండి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ థర్డ్ పార్టీ నుంచి అయితే చాలా అటెన్షన్ దొరుకుతుంది. సో ఈ అటెన్షన్ దొరకడం అనేది వాళ్ళకి ఏంటంటే ఇంకా మీ వైపు ఆలోచనలు అనేవి టర్న్ అవ్వట్లేదండి. బట్ ఫ్యూచర్లో మేబీ అంటే ఇంకొంచెం ఇద్దరి మధ్యలోని అంటే ఇలా గ్యాప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ వ్యక్తికి ఎక్కడో కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఎక్కువ అవ్వచ్చు. అంటే కొంత డెస్పరేట్ అవ్వచ్చు. ఆ టైంలో ఏమైనా సరే ఒక షిఫ్ట్ అనేది రావచ్చండి. ఆ వ్యక్తులు మిమ్మల్ని కలవడం కానీ, అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని చూడాలి అనుకోని ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక షిఫ్ట్ అయితే రావాలండి, మేజర్ షిఫ్ట్. అలా వస్తే వాళ్ళు ఏంటంటే ఆలోచనలు మార్చుకొని మీకోసం అని చెప్పి ట్రై చేయొచ్చు, ఆర్ మీతో మాట్లాడాలి అని చూడొచ్చు. ఇదేంటంటే ఇప్పట్లో జరుగుతుంది అని నాకు అనిపించట్లేదు. బట్ కొంత టైం అయిన తర్వాత మేబీ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడాలి అనుకునే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. ఇలాంటివి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇప్పటికైతే అవి లేవు, అది కూడా నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నా. బట్ ఫ్యూచర్లో అయితే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చండి. అండ్ చూద్దాం ఇంకా అసలు మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండి, ఈ వ్యక్తికి ప్రజెంట్ స్టెబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు ఈ సిచ్యువేషన్లోని. అంటే వీళ్ళు ఏదో చూడాలి అనుకొని ఒక స్టెప్ వేస్తే ఏమవుతుందో తెలుసు. రెండవది ఏంటంటే మీరు కూడా వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగేసరికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవండి. అంటే ఆల్రెడీ మీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు కూడా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఇప్పుడు పాస్ట్‌లో మీ ఇద్దరికి మంచిగా ఆ కనెక్షన్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేదు కదా. సో అలా ఈ ఒక లిమిట్ పెట్టుకోకుండా కూడా మాట్లాడడానికి లేదు. ఇక్కడ కెమిస్ట్రీ అని వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని కూడా ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వనప్పుడు మీరు కొన్ని మాట్లాడకూడదు. మీ వైబ్స్ మ్యాచ్ అయితేనే మీరు ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ బెటర్గా లేనప్పుడు మీరు ఏంటంటే ఈ వ్యక్తి నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంత కష్టమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే మారుతారో, లేకపోతే ఈ వ్యక్తి పరంగా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ మీకు వస్తుంటాయో స్లోగా, లేకపోతే ఆ వ్యక్తే మిమ్మల్ని చూడాలి అని డెస్పరేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటుందండి. లేకపోతే మీ ఏంజల్స్ కొన్ని సైన్స్ ఇస్తుంటారు. లైక్ ఎలా అంటే ఏవైనా ఫెదర్స్ కనిపించడం కానీ అలాంటివి జరుగుతాయి. ఏంజల్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి, బట్ అవి ఎప్పుడూ కనిపిస్తుంటాయి. ఏంజల్ నెంబర్ అనేది ఏంటంటే ఎప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి అని కాదు, సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో ఏమైనా చేంజెస్ వస్తున్నప్పుడు కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మేబీ వైట్ ఫెదర్స్ అలాంటివి ఎక్కువ కనిపించడం కానీ, వైట్ బటర్ఫ్లైస్ ఎక్కువ కనిపించడం కానీ అలాంటివి జరుగుతాయండి ఈ వ్యక్తిలోని. కానీ అలాంటి మార్పులు వస్తాయి. సో ఈ రిలేషన్షిప్లో ఏంటంటే మేబీ స్టెబిలిటీ అనేది రావచ్చు, కాకపోతే అది ఇప్పట్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని చూడకపోతేనే మంచిదండి. టైం బీయింగ్ అంతే, పర్మనెంట్గా అని కాదు కానీ కొంతకాలం. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో అదర్ బ్యాగేజెస్ ఉన్నాయి కదా. సో ఈ బ్యాగేజెస్ వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప మీ మీద అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదండి. అంటే ఎలా కాన్ఫిడెన్స్ అంటే మిమ్మల్ని చూడొచ్చు, చూసినా ప్రాబ్లం లేదు, ఇది అంటే వాళ్ళ బెటర్మెంట్ కోసమే అని, అది ఆ క్లారిటీ వాళ్ళకి మెయిన్ ఇక్కడ రావాలి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఎలా అయినా సరే మిమ్మల్ని మీట్ అవ్వడం కోసం ఏదైనా చేస్తారండి, ఆర్ మిమ్మల్ని చూడడం కోసం అని ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు అని చెప్పొచ్చు. మొత్తానికైతే మాత్రం కొంత నెగిటివిటీ ఉంది. బట్ అది ఉందని చెప్పి మీరు ఏంటంటే ఈ పాజిటివిటీని మిస్ అవ్వద్దు. ఫ్యూచర్లో కొంత పాజిటివ్గా ఉంటుంది సిచ్యువేషను. ఇప్పుడు ఇలా ఉన్నంత మాత్రాన మీరు ఏంటంటే
బ్యాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఆ వైబ్స్ మ్యాచ్ అయ్యేలా మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూసే రోజు కూడాను మీ ఇద్దరి మధ్యలోని అంటే ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాని వాళ్ళతోని మీరు ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రాబ్లమ్ క్రియేట్ చేసినట్టుగా మాత్రం ఉండకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలి అనుకుంటున్నారా? ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుందా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో ఈ వ్యక్తికి మీకు మంచి రిలేషన్‌షిప్ ఉందండి. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకొని అంటే లవింగ్ ఎనర్జీ అనేది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అయ్యాయండి. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండడం కానీ, లేకపోతే అండర్‌స్టాండింగ్ కానీ అంతా బాగానే ఉంది. బట్ స్లోగా ఈ రిలేషన్‌షిప్ ఎలా చేంజ్ అయిపోయింది అంటే, సీక్రెట్స్ పెరిగాయి. అబద్ధాలు పెరిగాయి. ట్రాన్స్‌పరెన్సీ తగ్గింది. ఇలా ఏంటంటే స్లోగా ఇదొక నెగెటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిందని చెప్పొచ్చండి. ఇంత పాజిటివ్‌గా ఉన్న రిలేషన్‌షిప్పు సడెన్‌గా ఎలా మారిపోయింది అంటే, ఒకళ్ళతోనొకళ్ళు ఫ్రీగా ఉండలేక, ఇబ్బంది పడుతూ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మెయింటైన్ చేస్తూ, లేకపోతే ఆహ్, చిరాకు పడుతూ, లేకపోతే వెనకేదో మేనేజ్ చేస్తూ, లేకపోతే ఎస్కేప్ అవుతూ ఇలా మారిపోయిందండి కంప్లీట్‌గా రిలేషన్‌షిప్పు. సో, ఈ వ్యక్తి ఎనర్జీస్ ప్రకారం ఏంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చూడ్డానికి సిద్ధంగా లేరు అని చెప్పొచ్చండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఎస్కేపింగ్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, మిమ్మల్ని చూసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కొన్ని ఆన్సర్స్ చెప్పి, లేకపోతే మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చి, లేకపోతే మీరు ఆ వ్యక్తికి క్లారిటీ ఇచ్చి, అంటే ఇక్కడ ఒక ఆనెస్ట్ కన్వర్జేషన్ అనేది చేసుకోవడానికి పెద్దగా ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు సిద్ధంగా లేరు. రెండవదేంటంటే, ఈ వ్యక్తి ప్రెజెంట్ డిప్రెషన్‌లో ఉన్నారండి. చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. సో, వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, చూసుకోకపోతేనే మంచిది. మీట్ అయ్యి మాట్లాడకపోతేనే మంచిది. ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. ఎందుకో కానీ వాళ్ళ హార్ట్‌లోనే అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉన్నాయి. బట్ అవి వాళ్ళు చూడాలి అనుకోవట్లేదు. ఆన్సర్స్ అనేవి వాళ్ళు వెతికితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కడ హర్ట్ అవుతారో అవి యాక్సెప్ట్ చేయలేక ఇంకా డిప్రెషన్‌లో ఉంటారేమో. అంటే ఈ డిప్రెషన్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందేమో అనే ఆ ఫీలింగ్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పటికే వాళ్ళు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళ చుట్టూ ఎంతమందైనా ఉండొచ్చు, ఎవరితో అయినా మాట్లాడొచ్చు. బట్ ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ ఉందండి. సో, అది వాళ్ళనేంటంటే చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు ఏంటంటే సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎంతమందున్నా వాళ్ళ లైఫ్ ఎంత బెటర్‌గా ఉన్నా సరే ఎక్కడో ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉండిపోయింది. ఈ విషయంలోనేంటంటే వీళ్ళకి కొన్ని ఆన్సర్స్ తెలుసు. అవి యాక్సెప్ట్ చేయలేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. బట్ అవి యాక్సెప్ట్ చేస్తే కొంత సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. లేకపోతే అవి యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఒక్కసారి మీట్ అయ్యి మాట్లాడినా, లేకపోతే మీతో కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకున్నా సరే, వాళ్ళకి బర్డెన్ ఉండదు అని వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని కలిస్తే ఈ ప్రాబ్లమ్ అనేది ఇంకొంచెం పెద్దదైపోతుంది అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. ఎందుకో కానీ ఆ ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతాయి. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది అనే అది పర్టిక్యులర్‌గా వీళ్ళకి అంటే ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చండి. ఇలా మనుషులేంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే ఆహ్, కొన్ని ఏదైతే వాళ్ళ కళ్ళతో చూసారో, లేకపోతే వాళ్ళు మాట్లాడారో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ పరంగా మీరేదైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా, లేకపోతే మీకు అర్థమైన విధానంలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు వీళ్ళతో గొడవ పడిన దాని ప్రకారం అంటే వీళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, ఇవి సార్ట్ ఔట్ అవ్వవు. లేకపోతే ఇవి ఇంకొంచెం కాంప్లికేట్ అవుతాయి. అట్‌లీస్ట్ వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ నుంచి వాళ్ళకి ఆ ట్రబుల్స్ ఉండకూడదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని చూడడానికి ఇప్పుడైతే మాత్రం రెడీగా లేరు.
బట్ ఏ రోజైతే వీళ్ళకి సిచ్యువేషన్ మీద కంట్రోల్ వచ్చిందో, లేకపోతే ఏ రోజైతే అంటే మిమ్మల్ని ఫేస్ చేసినా పర్వాలేదు, ధైర్యంగానే ఉన్నారు, దేనికైనా సరే వాళ్ళు సిద్ధమే, లేకపోతే వాళ్ళలోన కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు ఉంది, ఏదైనా సరే ఇంకా ఆన్సర్స్ కానీ వెతికితే ఆర్ ఆన్సర్స్ మీ దగ్గర నుంచి క్లియర్గా తెలుసుకుంటే ఇంకా ఇది మొత్తానికే సార్ట్ అవుట్ అయిపోతుంది, వాళ్ళు ఏ రోజైతే బిలీవ్ చేస్తారో ఆ రోజే మిమ్మల్ని వాళ్ళు మీట్ అవుతారండి, లేకపోతే మీ పరంగా ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి అది లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రెజెంట్ వాళ్ళు నీడ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారండి. మీ నుంచి ఏం ఆశించి వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలి, మిమ్మల్ని చూడాలి అని ఆ క్లారిటీ వాళ్ళకి లేదనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అవి వాళ్ళకి తెలుసుకొని అవి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అలా అని చెప్పి మీతో మాట్లాడి కన్ఫర్మేషన్ చేసుకుందామని కూడా వాళ్ళకి లేదండి. వాళ్ళు అసలు మిమ్మల్ని ఎందుకు మీట్ అవ్వాలి, ఎందుకు చూడాలి, దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి అనే ఆ ఫీలింగ్లో ఉన్నారనమాట. బట్ చూసి అంతా సార్ట్ అవుట్ చేసుకుంటే ఇది పీస్ చేసుకున్నట్టు అవుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, ఈ ఆలోచనలు లేవండి వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఫేజ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ ఫేజ్ నుంచి వాళ్ళు బయటకు వస్తే తప్ప వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడాలి అని కూడా అనుకోరు. ఈవెన్ వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉన్నప్పుడు, వీళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మీరు మీట్ అవ్వాలి అని ట్రై చేసినా, మీరు చూడాలి అనుకున్నా ఆర్ వాళ్ళు మిమ్మల్ని చూడాలి అనుకున్నా సరే వర్కౌట్ అవ్వదంట. ఇక్కడ రష్ అవ్వడానికి లేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఏ వేలో ముందుకు నడిపిస్తే ఆ వేలోనే వెళ్ళాలి, వాళ్ళని కూడా అంతే, ఏ వేలో యూనివర్స్ ముందుకు నడిపిస్తే అలానే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడానికి అవ్వదండి. ఏది కూడా వీళ్ళ చేతుల్లో లేదు, అలా అని చెప్పి ఏది కూడా మీ చేతిలో కూడా లేదు, అంతా కూడా యూనివర్స్ చేతిలోనే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డివైన్ టైం అనేది కాదు. సో దానివల్ల కూడా ఏంటంటే ఈ వ్యక్తికి అలాంటి ఆలోచనలు రావట్లేదు, లేకపోతే వాళ్ళ మనసు ఏంటంటే ఆ వేలో మారట్లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా, వాళ్ళ కంట్రోల్లో కొన్ని ఉంటాయి, లేకపోతే సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి ఫేవర్గా టర్న్ అవుతాయి, లేకపోతే దీనివల్ల వాళ్ళకే బెటర్ అనే ఆ రియలైజేషన్ రాకపోతే ఇంకా వాళ్ళు ఎలా మిమ్మల్ని మీట్ అవుతారు ఆర్ ఎలా చూడాలి అనుకుంటారు. సో ఇది జరగాలి అంటే కొంత డివైన్ టైం కూడా రావాలండి. బట్ ఏ రోజైతే ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారో డెఫినెట్గా వాళ్ళ నుంచి ఏంటంటే మీరు ఆ పాజిటివిటీని మళ్ళీ ఫీల్ అవుతారు. పాస్ట్లో వాళ్ళని మీరు ఎలా అయితే చూసారో అదే సేమ్ అలాంటి వ్యక్తినే చూడడానికైతే అవకాశం ఉందండి. ఇది జరగాలి అంటే కొంత టైం అయితే పడుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో క్లియర్గా టైం పడుతుంది. ఈవెన్ ఈ సిచ్యువేషన్ పరంగా ఎవరు ఏం చేయలేరు, ఈవెన్ ఈ వ్యక్తి కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మీ ఫేవర్లో మారు. ఫస్ట్ ఒకవేళ వీళ్ళకి ఎక్కడైనా స్లైటెస్ట్గా అలాంటి ఆలోచన వచ్చినా సరే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది అది బ్రేక్ అవ్వడానికి. ఎందుకంటే టైం కానప్పుడు ఎవరు ఏం చేయలేరు. అండ్ వీళ్ళు ఏంటంటే రష్ అవ్వడానికి కూడా ఏం లేదు. వాళ్ళు మేబీ కొన్ని ఆన్సర్స్ తెలుసుకుందాం, లేకపోతే కొంత క్లారిటీ తెచ్చుకుందాం అని అనుకుంటున్నా సరే అది జరగదండి. అంతే, యూనివర్స్ ఏంటంటే అన్నీ కూడా ఒక రైట్ టైంలోనే చేస్తుంది. ఆర్ మీరు ఏంటంటే హై వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి హై వైబ్రేషన్స్లో ఉన్నప్పుడే కొన్ని జరుగుతాయి. బట్ ఈ వ్యక్తి వైబ్రేషన్స్ అనేవి చాలా లోగా ఉన్నాయండి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏది కూడా వీళ్ళ ఫేవర్లో జరగదు. ఈ వ్యక్తిలోనే ఏంటంటే నాకైతే ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మెయిన్ అసలు ఎవరి కోసం, దేనికోసం, ఎందుకు, దీనివల్ల ఏమొస్తుంది, ఇవి ఈ పర్టికులర్ ఫీలింగ్ అనేది వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది. మేబీ నాకేమనిపిస్తుంది అంటే ఈ కార్డ్స్ చూస్తుంటే వాళ్ళ రూట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉన్నట్టుంది. సో దానివల్ల కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ఏదైనా సరే రైట్ టైం కోసం అయితే వెయిట్ చేయాలండి మీరంతే. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడైతే మిమ్మల్ని చూడాలి, మాట్లాడాలి, ఏదో మీట్ అయ్యి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని అయితే లేదండి. అలానే ఫ్యూచర్లో జరగదు అని కాదు, జరుగుతుంది. బట్ మీకు పేషెన్స్ అవసరం. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఇక్కడ నాకు ఒకటి అర్థమైందండి. అదేంటంటే ఈ రిలేషన్షిప్లో ఫస్ట్ ఒకరు ఫర్గివ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకరితో ఒకరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికే ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు అని నేను చెప్తున్నాను. యూనివర్స్ ఏంటంటే ఇది టైం కాదు అని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలండి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వాలి, ఆ వ్యక్తి ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలండి. నాకు తెలిసినంత వరకు ఇంబ్యాలెన్స్లో ఉన్నట్టున్నాయి. సో ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో అప్పుడే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి అని చెప్పొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కొంత వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్గా మీ రిలేషన్షిప్ అనేది
బాగుంటుందని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. కొన్ని కార్డ్స్ ఏంటంటే మేబీ రిలేషన్‌షిప్‌ని పర్టిక్యులర్‌గా స్పెసిఫై చేయొచ్చు కానీ, నేను మీకొకటి చెప్తాను చూడండి. ఈ వ్యక్తి మీకెవరైనా సరే వీళ్ళు అంటే ఈ ఫేజ్ నుంచి బయటకు వస్తే తప్ప మీ రిలేషన్‌షిప్ హీల్ అవ్వదండి. కానీ హీల్ అయిన తర్వాత సిట్యుయేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. వీళ్ళేంటంటే మిమ్మల్ని ఒక్కసారి కానీ మీట్ అయితే అంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఒక క్లారిటీ తెచ్చుకొని అంటే ఇంకొంచెం థింగ్స్ బెటర్ చేసుకొని కానీ ఉంటే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే వీళ్ళు మిమ్మల్ని ఫ్రీక్వెంట్‌గా మీట్ అవుతుండడం, ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతుండడం, ఫ్రీక్వెంట్‌గా ఇద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయండి. కానీ ఆ సింగిల్ స్టెప్ అనేదే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ అది జరిగిందంటే ఇవన్నీ జరుగుతాయి. సో మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వాలి. అండ్ ఆ వ్యక్తి ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఇంకా వాళ్ళ గురించి పక్కన పెడితే యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మారుతారు. బట్ మీ వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కానీ, నెగెటివ్ ఎనర్జీ కానీ 2 బ్యాలెన్స్‌లో ఉన్నట్టుగా చూసుకోండి. పాజిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ, నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మేబీ మీలో అది ఎక్కువగా ఉందేమో అందుకే ఈ కార్డ్ వచ్చింది. సో కొంచెం అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిదండి. సో ఈ 2 కూడా బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తిని మీరు ఫర్గివ్ చేయడానికి సిద్ధంగా ఉంటారండి. అలానే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఫర్గివ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇద్దరి మధ్యలో కూడాను కొన్ని సిట్యుయేషన్స్ అనేవి కంట్రోల్‌లోకి రావాల్సుంది. అలా రావాలి అంటే మీ సైడ్ నుంచి మీరు కొంత వర్క్ చేయండి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వర్క్ చేసేలా యూనివర్స్ చూసుకుంటుంది. బట్ మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో అప్పుడు యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తుందండి. ఇదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కొంత మీకేంటంటే రీడింగ్ కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. బట్ ఇక్కడ చాలా సింపుల్ ఎలిమెంట్సే డిస్కస్ చేశానండి నేనైతే. మీకు అర్థమవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో దీని పరంగా మీరు చేయాల్సినవైతే ఈ రోజు నుంచి చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ వ్యక్తి మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారా లేదా? ఇవన్నీ కూడాను మారుతాయండి. ఈరోజు ఇలా ఉన్నంత మాత్రాన రేపు కూడా ఇలానే ఉండాలని ఏం లేదు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే చాలా లో వైబ్రేషన్స్‌లో అయితే ఉన్నారండి. సో దీనివల్ల కొంత థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో లేవు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ కొంతమంది ఈ మధ్య కాలంలో కామెంట్స్ పెడుతున్నారు. నేను అంటే జనరల్‌గా ఎవరే కామెంట్స్ పెట్టినా పెద్దగా డిస్కస్ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. బట్ సిల్లీ కామెంట్స్ ఎవరు పెట్టొద్దండి. మీ సిట్యుయేషన్స్ గురించి మీరేమైనా మాట్లాడినా, లేకపోతే మీ ప్రాబ్లమ్స్ కోసం మీరేమైనా మాట్లాడుకున్నా అది మంచిదే. ఎందుకంటే నేనే మీ నుంచి ఫీడ్‌బ్యాక్స్ అడుగుతున్నాను. బట్ కొంతమందేంటంటే ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు అంటే కార్డ్ షఫుల్ చేయట్లేదు. ఇలాంటివేవో పెడుతున్నారు. సో మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇదే ప్యాటర్న్‌ని ఫాలో అయ్యాను. అప్పుడప్పుడు కొంత టైం లేక మధ్యలో కార్డ్ షఫుల్ చేసి పెట్టడం ఇలాంటివి జరిగాయి. బట్ నాకొకటేనండి రన్ టైమ్ అనేది చూసుకొని అది ల్యాగ్ లేకుండా ఉండడానికే నేనేంటంటే కార్డ్స్ షఫుల్ చేసి అదంతా ఒక పెద్ద ప్రాసెస్‌లాగా కాకుండా సింపుల్‌గా రీడింగ్స్ చేసేస్తున్నాను. అది కొంతమందికి అర్థం అవ్వట్లేదు మేబీ. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఒకటి ఏ టారో రీడర్ అయినా ఎవ్వరైనా సరే కార్డ్స్ షఫుల్ చేయకుండా ర్యాండమ్‌గా అయితే చూస్ చేయరండి. ప్రతి మనిషికి ఏంటంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి ఏంటంటే టారో రీడర్‌కి ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో అది మీరు అర్థం చేసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి. ఈ రీడింగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ జనరల్ రీడింగ్స్. ఇవి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీ ఎనర్జీస్ కానీ కార్డ్స్ పిక్ చేసుకుంటే డెఫినెట్‌గా అవుతాయి. అవ్వందంటూ ఏం లేదు. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నేను మీకు ఒకే ఒక విషయం చెప్తాను. అదేంటంటే మీ కామెంట్ వల్ల ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే 100 కామెంట్స్ పెట్టండి. బట్ మీ కామెంట్స్ వల్ల ఒకళ్ళు డిప్రెస్ అవుతారు, లేకపోతే ఒకళ్ళు హర్ట్ అవుతారు అన్నప్పుడు అసలు కామెంట్సే పెట్టొద్దు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పుడు కూడా లవ్వే స్ప్రెడ్ చేయండి. హేట్రెడ్‌నైతే అస్సలు స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే యూనివర్స్‌కి ఎప్పుడూ కూడాను ఆ లో వైబ్రేషన్స్‌లో ఉన్న పర్సన్స్ నచ్చరు. ఓన్లీ హై వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళే నచ్చుతారు. హై వైబ్రేషన్స్ అంటే హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, లవ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. లో వైబ్రేషన్స్ అంటే సాడ్, యాంగ్రీ, గ్రీఫ్, హేట్రెడ్, జెలస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో మీరే వైస్‌గా చూస్ చేసుకోండి.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ గురించి మీకు కొంత క్లారిటీ వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.